సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంకు చెందిన ఇందిరా రెండు పొదుపు సంఘాల సభ్యులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వివో కవిత 6 లక్షల రూపాయల పొదుపు డబ్బులు తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆగస్టు 2022న పొదుపు సంఘ సభ్యులు 4 లక్షల రూపాయల పొదుపు ఎత్తుకున్నామని సంఘాల సభ్యురాలు ప్రతి ఒక్కరూ 33,150 రూపాయలు కట్టుకుంటూ వచ్చామని కానీ మాతో ప్రామిసరీ నోట్లు రాయించుకుని ఫోర్జరీ సంతకాలతో తమకు తెలియకుండా 6 లక్షల రూపాయలు కాజేసిందని కవితపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని పీడీ అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఇందులో కొందరికి చదువు రాదని దీనిని ఆసరాగా చేసుకుని డబ్బులు కాజేసిందని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా మాది ఇందిరా 2 సంభావ సంఘం. మేము 2022 ఆగస్టు 8వ తారీఖు 4 లక్షల లోన్ తీసుకొని అందరం 12 మంది పంచుకున్నాం. 12 మంది 33,150 రూపాయల చొప్పున 12 మంది తీసుకొని ఆ అమౌంట్ కట్టినాం. మిగతా 6 లక్షలు మాకు తెలవకుండా డ్రా చేసి అవి మా నెత్తిన వేసింది. ఈ పాన్సర్ నోట్ల మీద మేము తీసుకుంది 33,150 రూపాయలు అయితే 83,300 రూపాయలు చేసింది. సంతకాలు మావి కావు, ఈ ఫోర్జరీ తంబేసే వాళ్ళకు కూడా సంతకాలు పెట్టింది. శ్రీరామ్ కవిత. మేము 4 లక్షలు సార్, 4 లక్షలు మేము కట్టినాం. ఎక్స్ట్రా 6 లక్షలు కూడా కట్టినాం. ఆ 6 లక్షలు మాకు కావాలి. 6,20,000కి తీర్మానం లేదు. ఒక చిలుకూరు మండలము మరి సూర్యాపేట జిల్లా మరి ఇందిరా 2 సంఘం మాది. అయితే మేము 4 లక్షల రూపాయలని మా వాళ్ళతోటి తీర్మానం లేకోకుండానే 4 లక్షలను రాసి 10 లక్షలు రాజేసి మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఒక ఆమె పేరు మీదగా జమ చేసి నవీని అని ఆయన పేరు మీదగా తీసి ఇదేందమ్మా ఇట్ట చేసి నువ్వు ఇచ్చిందే 23,000. ఎవరు? శ్రీరామ్ కవిత ఇవ్వకు లచ్చయ్య వాళ్ళ తండ్రి పేరు. అయితే ఇట్ట చేసింది. ఇట్ట చేయటం న్యాయం కాదు. నువ్వు మంచితనంగా మా డబ్బులు లెక్క చెప్పు, నువ్వు తీసింది ఇట్ట తీయకూడదని నేను పోయి మేనేజర్ గారి మీద తగు చేసి గొడవ చేశారకమ్మా అని ట్రీట్మెంట్ తీస్తే అప్పుడు ఆ ట్రీట్మెంట్ చూసి ఏడ పీక్కోపో ఏడ చెప్పుకోపో లంజదాన నువ్వు మా ఎదకి లంజ చెప్పు తగ్గిద్దని చెప్పిడుచుకొని నా మీదకి వచ్చింది సారు. వీళ్ళందరూ రెండాగాడ వచ్చి ఏందమ్మా ఇది ఆగస్టు 25వ తారీఖున అని ఇక అసలు ఏడబెట్టినా కూడా ఏం కోతలు ప్రతి వాళ్ళకి 4 నెమ్మడి పెట్టుకొని మగవాళ్ళని తిరిగి నా 500 ఓట్లున్నాయి. నేను 52 సంఘాలకి నేను యువకుని నా 520 ఓట్లున్నాయి. నేను ఏపెత్తానని పద్మ మేడంతో మాట్లాడటం మమ్మల్ని ఆడికి పోయినా కూడా మేము ఏర్బాబు సార్ కాడికి పోయినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారి కాడికి పోతే ఎస్ఐ గారు ఏమంటాడు, నాకు అన్నం వండి పెట్టి నా కాడు ఉండమ్మా, నువ్వు ఎంత తిని నాకు ఎంత పెట్టు అంటాడు. లేకపోతే నా ఉంగరం తీసుకొని ఉంగరం విసిరేసిండు. మరి లేకపోతే ఇదిగో నా చేనియనా అని చేని చూపిస్తాడు. లేదా ఎవరు ఎస్ఐ గారు చిలుకూరు ఎస్ఐ గారు ఇక మళ్ళీ లేకపోతే ఇదిగో 500 ఎత్తగాని పో ఛార్జీలు అంటున్నావుగా అని నన్ను ఢీ కొట్టి నన్ను ఆట పట్టేస్తాడు. నిన్న తీసుకోవాలా మా రిపోర్టు మునుపు తీసుకొని ఆమె తరఫున న్యాయం డమాంచిండు. ఈ ఓసర్లు అంటే ఏందనుకున్నావు, ఈ దస్తూరు ఎందుకు రాసినవు అని డమాంచిండు ఫస్ట్ నాడు. రెండో నాడు చూపోయారక ఏముంది బెల్లం వేసిడు అమ్ముడు పోయిండు. ఎర్బాబు సార్ అమ్ముడు పోయిండు కొనుగోలుకి, ఈ ఎస్ఐ గారు కొనుగోలుకి పోయిండు సారు. అది మీ నమస్తే దండం పెడతా అయ్యా, ఇది జరిగిన